కృష్ణా బేసిన్లో ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీటి ప్రవాహం పోటెత్తుతోంది. శ్రీశైలం ప్రాజెక్టుకు ఈ ఏడాది తొలిసారిగా 5 లక్షలకు పైగా క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతోంది. శనివారం రాత్రి 10 గంటల సమయంలో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు స్పిల్వే ద్వారా 5,03,100, ఇక సుంకేసుల నుంచి 71,136, హంద్రి నుంచి 3,750 క్యూసెక్కులు, మొత్తం 5,77,986 క్యూసెక్కుల వరద ప్రవాహం ఉంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టు 10 గేట్లను ఒక్కొక్కటిగా ఎత్తి 20 అడుగుల మేర ఎత్తి స్పిల్వే ద్వారా 4,61,560 క్యూసెక్కుల నీటిని సాగర్కు విడుదల చేస్తున్నారు. అలాగే ఎడమ కుడిగట్టు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ మరో 64,695 క్యూసెక్ల నీటిని సాగర్కు వదులుతున్నారు. దీంతో శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 5,26,255 క్యూసెక్ల అవుట్ఫ్లో కొనసాగుతోంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 882.5 అడుగుల వద్ద 202.0439 టీఎంసీల నీటి నిల్వ ఉంది. నాగార్జున సాగర్ 26 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి స్పిల్వే మీదుగా 3,76,402 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. ఇక విద్యుత్ ఉత్పాదనతో మరో 33,373 క్యూసెక్లు వదులుతున్నారు.